మా చాగల గ్రామంలో న్యాయమైన ఊరు ఇళ్ళ గురించి ఒక్కొక్కటి ఇల్లు కట్టుకుంటారు. ఉన్నోళ్ళకే ఇల్లు వచ్చినాయి, పౌరులకే ఇల్లు వచ్చినాయి సార్. మీరు నమ్మండి, నమ్మకూడదు, ఎంక్వైరీ చేయండి. గత ప్రభుత్వం నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏదో లబ్ధి లేదు, నాకు పొందలే. ఒకటి ఇల్లు ఇస్తామన్నారు, ఇల్లు కూలగొట్టుకున్నా. నాకున్న రేకుల ఇల్లు కూలగొట్టుకున్నా. రేకుల ఇల్లు కూలగొట్టుకొని వీరి దగ్గర పోయినా. రూమ్ కిరాయికి ఉంటాను. నాకు ఖాళీ స్థలం ఉన్నది. ఆ ఖాళీ స్థలంలో బేస్మెంట్ కట్టి పెట్టుకున్నాక వాళ్ళు ఏం చేసిన ఖాళీ స్థలం ఏం కావాలని చెప్పేసి అంటే నాకు ఇంకా ముందు ఖాళీ స్థలం ఉన్నది. ఖాళీ స్థలంకి వచ్చి నా దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుపోయారు. మా ఊర్లో కారవారు కానీ వాళ్ళు కార్యవర్గ వీళ్ళందరూ తీసుకొని పోయారు. ఓకే అన్నారు. మళ్ళా ఇంకో ఇల్లు దగ్గర దిగు ఫోటో దిగా అని చెప్పేసి అంటే ఆడ ఇల్లు ఉంటేనే ఇక మన గిన్నెలు కనబడితేనే ఆ ఇల్లు వస్తుంది అట అని చెప్పేసి మా ఊరు వాళ్ళు అన్నారు. చాగల గ్రామాలు ఆడ నేనేం చేసిన ఇట్లా రోడ్డు పని నిల్చున్నా. ఇట్లా రోడ్డు పని నిల్చుంటే ఆడ ఇది ఇల్లు కనబడుతుంది. ఇల్లు కనబడగానే మా అందరికి ఇల్లున్నా అని చెప్పేసి ఇది ఒకటి ప్రచారం అయిపోయింది మా చాగల గ్రామం మొత్తం టోటల్గా. సర్పంచ్ కానీ, మాజీ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, మాజీ ఎంపీటీసీ కానీ మొత్తం టోటల్గా వీనికి ఇల్లు లేదు, వీనికి ఏం లేదు, గుంట భూమి లేదు అని చాగల గ్రామంలో మొత్తానికి తెలుసు. గతంలో నాకు ఇల్లు రాలేదు. నాకు ఫస్ట్ టైం నేను ఇల్లు పెట్టుడు ఇదే. అది ఏమంటారు దీన్ని, అది నీకు ఇల్లు చూపెడుతుంది అంటాను. నాకు అది చెప్పనీకి రాదు. నీకు ఇల్లు చూపెడుతుంది అంటాను. నాకు ఇల్లు చూపెడుతుంది అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు, ఇప్పుడు కమిటీ సభ్యులు ఉన్నారు, కార్యదర్శులు ఉన్నారు, కమిటీ ఇప్పుడు ఊర్లో కమిటీ ఇచ్చిన పెద్ద మనుషులు ఉన్నారు కదా, ఊర్లో పెద్ద మనుషులు కూడా తెలుసు. మరి నాకు కమిటీ ఎక్కడ, నాకు ఇల్లు ఎక్కడ వచ్చింది, నాకు ఇల్లు ఎప్పుడన్నా వస్తే నేను ముక్కున అలా రాస్తాను కూడా చెప్పిన. ఇల్లు కనుక నాకు వచ్చినట్టయితే ముక్కున అలాగ రాస్తా. ఒకటి ప్లస్ అంటే ఇంకోటి ఏంటంటే నాకు లేదు, నాతో ఇంకా చాలామందికి లేవు, లేని వాళ్ళకి ఇవ్వండి, దాంతో నేను ఒప్పుకొని అని కూడా చెప్పిన. మా గ్రామస్తులను కూడా కోరుకున్నా, పెద్దలను కూడా కోరుకున్నా అని చెప్పి. మా గ్రామస్తులు అంటే ఇప్పుడు కార్యదర్శి రాఘవరెడ్డి ఆయన దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మన ప్రభుత్వం తరఫున కొంచెం కార్యకర్తలు ఉన్నారు సార్. కార్యకర్తలను కూడా మాట్లాడినా, దయచేసి ఇల్లు ఇప్పియండి అని కూడా చెప్పిన. అని చెప్తే సరే అన్నారు. ఫస్ట్ లిస్ట్ నీదే ఉన్నది, మా అందరు నీకే వస్తుంది ఇల్లు అని చెప్పేసి అన్నీ అన్నారు. అంటే సరే సార్ ఇల్లు ఇప్పియండి సార్ అని చెప్పేసి వాళ్ళ 2 చేతుల్లో దండం పెట్టినా, కాలు మొక్కినా. కాలేదో మొక్కలే కానీ 2 చేతుల్లో దండం పెట్టినా, ఇల్లు తీయని జర దయచేసి సార్ నాకు పిల్లలు 3 పిల్లలు అని చెప్పేసి మా ఊరు కార్యకర్తలని అడిగిన. ఇందిరామ కమిటీ కార్యకర్తలని అడిగితే ఇక దాంట్లో ఇప్పుడు ఆ కార్యకర్తలు వాళ్ళు కొంచెం పెద్ద ఉన్నారు సార్. అందులో పెద్దోళ్ళు అంటే ఇక అంత పేర్లు నేను చెప్పలేను. కానీ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.